మాలీలకి 700 మీకు మీరు అంటే వాళ్ళకి సీట్ ఎవరికి ఇస్తున్నారు? సీట్ ఎవరు దొరుకుతుంది? ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళు రాసుకుని 500 రాసుకో. మాలీకి నువ్వు 700, మీకు 500 వాళ్ళకి, టీడీపీ నాయకులకి. మరి వాళ్ళే టీడీపీ మళ్ళీ ఏమైనా వైసీపీ వాళ్ళకి రాసుకుంటారా? ఏమన్నా వైసీపీ వాళ్ళు రాసుకోరు. 500 రూపాయలు ఎట్లా ఇస్తారు మీరు? ఎందుకు ఇస్తారు మీరు 500 రూపాయలు? ఏమని ఇస్తారు? ఇది ఫ్రీ కదా, ఇసుక ఫ్రీ ఎత్తుకోవాలని ఉంది కదా. మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు? డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? ఏమని చెప్పినా అంటున్నా, చంద్రబాబు నాయుడు చెప్పినా అంటున్నా డబ్బులు 500 వస్తుంది ఏమని థియేటర్కి. అట్లా ఇస్తే అట్లా మీరు 500 ఏమి ఇవ్వద్దండి మీరు. ఆ మల్లెలకి ఏంటి అంతే. ఆ మల్లెలు కష్టపడతారు, ఇంకా ఆ మల్లెలకి ఇంకో 100 రూపాయలు ఎక్కువండి కావాల్సి ఉంటే. ఎందుకు ఇస్తారు? బండి సీజ్ అంటే ఎట్లా సీజ్ అవుతుంది బండి? బండి సీజ్ ఎందుకు అవుతుంది? అంటే 500 ఇస్తే ఎవరు లోలు పెట్టేది? ఎవరు? ఎస్ఐ గారు పెడతారు. 500 ఇవ్వాలా? 500 ఇవ్వకపోతే ఎస్ఐ లోలు పెడతాడు. ములా లేకుండా అట్లా 500 ఇచ్చేది అలా. ఎస్ఐకి అయితే డబ్బులు అవి వాళ్ళకి, టీడీపీ నాయకులకి. అంటే 500 ఇస్తేనే బండి పోతుంది. 500 ఇకపోతే బండి సీజ్ అవుతుంది స్టేషన్లో. ఏ లోకల్ అంటే కూడా లేదు. మా ఊరికి తోలుకుంటానంటే కూడా ఏ లేదు. రాజేంద్రకి చెయ్యి, వాళ్ళకి చెయ్యి, వీళ్ళకి చెయ్యి, మేడం చెయ్యి, అంతే. వాళ్ళందరూ ఆటం తెచ్చిస్తారు. ఇట్లా చూడండి, తెరువు ఏమన్నా ఉందా? తెరువు అయితే ఏమన్నా తెరువు ఉందా? వాళ్ళు ఏదో కష్టపడాల్సింది వాళ్ళతో తీసుకునేది ఏం స్లిప్లు ఎవరు కడుతున్నారు? మైనింగ్ వాళ్ళు కడుతున్నారా? మైనింగ్ వాళ్ళు నేను మైనింగ్ వాళ్ళని అడిగే వచ్చిన, మాకేం చేస్తారు? మాకు అసలు ఎవరు రూపాయట్లేదు, మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరు తీసుకుంటారు, మాకు సంబంధం లేదు అంటున్నారు. ఇది ఎక్కడిది? ఇది ఏమని? ఎందుకు 500? ఎవరికి 500? ఎన్నిసార్లు వచ్చినా? అప్పుడే ఇంతకు ముందు ఒకసారి వచ్చినా నేను. మళ్ళీ ఇప్పుడు అదే 500 పెడుతున్నారు. ఎవరు పోతున్నట్లే డబ్బులంతా? ఎవరు పోతున్నట్లా? రోజుకు 200 టాటర్, 250 టాటర్ ట్రిప్పులు తోలుతున్నారు. 1,25,000 ఎంత ఎక్కడ పోతుంది? అంటే నెలకి 40 లక్షలు. అసలు ఆదివారం కానీ రెస్ట్ లేకుండా పెడుతున్నారు. ఆదివారం రెస్ట్ లేదంట, పండుగలకు రెస్ట్ లేదంట, ప్రతి ఒక్క రోజు పోతుంది మంత్. అసలు చూస్తుంటే హులగొందలంతా ఆశ్చర్యపోతున్నాను. ఎప్పుడు లేదా ఇంత అద్మానం? ఇంత రోజుకి 78 ట్రిప్పులు ఉన్నాయి. 70 టార్లు తిరిగిందనట, దుమ్మెత్తు పోసుకున్నా అంట, మత్తు చేస్తున్నా అంట. ఏమిది అన్యాయం? ఇది ఎవరు అడిగేవాళ్ళేరా? ఇంత అన్యాయం చేసి ఇంత అన్యాయం తింటే ఎట్లా తింటారు? కానీ ఇంత అన్యాయంగా ఇంత ఇసుక మీద దోపిడీ చేసేది ఎక్కడ చూలే. ఎక్కడ చూసినా ఇసుక దోపిడీనే.